దేశవ్యాప్తంగా 400 పైచిలుకు సీట్లు సాధిస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ అన్నారు. పొరపాటున ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి కళ్లెం వేసేంత సీట్లు సాధించడం సంతోషమన్నారు. ఇదో రకంగా ఇండియా కూటమి నైతిక విజయమని ఎన్డీఏ అపజయంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. ఏపీలో విర్రవీగిన వైసీపీకి ఓటర్లు బుద్ధి చెప్పారని అన్నారు. కేంద్రంలో మోడీ హవా 400 సీట్లు పైన వస్తాయని చెప్పేసినటువంటి గప్పాలు మొత్తం అయిపోయింది. అది మొత్తానికి నెక్ టు నెక్ వచ్చేసింది. ఒకవేళ చెప్పాలంటే సెక్యులర్ ఫోర్సెస్కి కాంగ్రెస్ కోటకి నేను అభివృద్ధి తెలియజేస్తున్నాను. ఒకవేళ గవర్నమెంట్ పొరపాటున బీజేపీ ఫామ్ చేసినా కూడా ఆ గవర్నమెంట్ కంట్రోల్ చేసే సత్తా ప్రతిపక్షాలకు ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని నేను ఒక విధంగా నైతిక విజయంగా ఇండియా కూటమికి, నైతిక అపజయంగా ఎన్డీఏ కూటమిని చూస్తూ ఉన్నాను. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ 5 ఏళ్లుగా సంక్షేమ పథకాలు పేటగించుకుంటూ పోయింది. అదే సందర్భంలో రాజకీయ పాలన అస్తవ్యస్తం చేసింది. మామూలు రాజకీయ పార్టీలకు ఉండాలి. అదే కూడా ఒక శత్రుత్వ వైఖరిని తీసుకొని దాన్ని నెగిటివ్ యాంగిల్ చేసి ఎన్ని సంక్షేమ కార్యక్రమం చేసినా కూడా నువ్వు రాజకీయాల్లో నెగిటివ్ యాంగిల్ ఉంది కాబట్టి నేను ఓడించిన తప్ప కానే కాదు. లేకపోతే దేశం మొత్తం మీదుగా మీరు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎవరు ఇవ్వలేదు. అది ఎందుకు ఓడిపోయారు? ఎందుకు 23 గతం టీడీపీ కోసం మీకు 16 వస్తూ ఉంది? మీరు అర్థం చేసుకుంటే రాజకీయాలకు ఉండాలా? మీరు నియంతృత్వం పోకరా, అహంభావం పోకరా, అవినీతి, భూ సమస్య ఇవన్నీ చుట్టుకుంది, కక్షాదింపు చెందారు కాబట్టి అయితే గుణపాటు చెప్పింది. గెలిచినటువంటి టీడీపీ కూటమికి నేను అభినందన తెలియజేస్తున్నాను. మీరు గతంలో చేసేటువంటి పొరపాటు చేయకుండా, జగన్మోహన్ చేసేటువంటి పనులు చేయకుండా మళ్ళీ సానుకూల వైపు ఆలోచించి ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే మంచిది నా ఉద్దేశం.